ఫస్ట్ మన డౌన్ లైన్స్ ఉన్నా అంటే వాళ్ళు చేసినా చేయకుండా మనం నమ్మాలి. ఎందుకంటే మన బిజినెస్ కాబట్టి మనం నమ్మి ఖచ్చితంగా నిలబడితే మాత్రం ఈ బిజినెస్లో నిలదొక్కుకోగలుగుతాం. ఇంకోటి మనం నమ్మి ఉన్న లీడర్స్ని అలాగే వాళ్ళని సక్సెస్ చేస్తూ వాళ్ళకి మంచి ఇన్కమ్ రావడానికి మనం ప్రయత్నిస్తే మన ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ సక్సెస్ని మన సక్సెస్ అనుకుంటే మాత్రం ఈ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ ఇలాంటి అవకాశం మాత్రం ఎక్కడా లేదు. ఎందుకంటే మనకు ఆ హెల్త్ వస్తుంది, దాంతోపాటు వెల్త్ డబ్బు కూడా వస్తున్నాయి. ఇది ఇంకోటి మమతా మేడం చెప్పినట్లు ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ బిజినెస్. ఎందుకంటే ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మా మదర్కు హెల్త్ క్యూర్ అయింది ఫస్ట్. దాని తర్వాత మా మదరు నాకు ఐడి క్రియేట్ చేసి ఆమె ఒక పేషెంట్ ఉన్నది. తర్వాత నన్ను ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకోపో అంటే నేను 2 months మా మదర్ని సతాయించిన. దాని తర్వాత శాంతి మేడం కాల్ చేయడము, జూమ్కు రండి అనడం చెప్పినా కానీ లాస్ట్కు అంటే జూమ్ ఆన్ చేసి పక్కకు పెట్టి పడుకోవడం, మా మదర్ చెప్పడం, ఇక వీళ్ళ టార్చర్ ఎక్కువ అయిపోయినా జూమ్ ఆన్ చేసి పక్కకి ఎట్టి పడుకోవడం. దాని తర్వాత కొంచెం నేను కనెక్ట్ అయినా నేను ఎట్లా ప్రొడక్ట్ తీసుకోవడం లేదని చెప్పేసి మా అమ్మనే 3700 నాకు అకౌంట్లో కొట్టి ఏదన్నా ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ తీసుకో అని చెప్పింది. అయితే ఇదే జిల్లేపూర్ స్టోర్కి నేను వచ్చి మొత్తం చూసిన తర్వాత మా అమ్మకు ఏదో పిచ్చి పట్టినట్లు అని చెప్పేసి ఒక గ్యానో పేస్ట్ తీసుకుని పోయినా. 150 రూపాయల గ్యానో పేస్ట్ తీసుకున్నా. అయితే ఇదే స్టోర్లో మనీషా మేడం అని చెప్పేసి ఒక డిగ్రీ స్టూడెంట్, ఆ మేడం ఇట్లా చైర్లో అక్కడ కూర్చొని సార్ కొత్తగా జాయిన్ అయినా సార్ రండి కూర్చొని అంటే ఆమె పిలిచినందుకు వచ్చి కూర్చున్న తర్వాత సార్ మనది మంచి బిజినెస్ సార్, మంచి క్వాలిటీ ఉంటాయి ప్రొడక్ట్స్ అని మేడం అంతవరకే చెప్పింది. ఆమె పేరు మాత్రమే ఉంది, నా పేరు మనీషా, మన ప్రొడక్ట్స్ వాడాలి సార్ మంచి క్వాలిటీ అని అంటే నేను ఆ మేడంకి ఏమని చెప్పిన అంటే మేడం మీ పాలే క్వాలిటీ కరెక్ట్ లేవు మేడం, కల్తీ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఇచ్చి పాలు మనకి పోస్తూ కల్తీ ఉన్నాయి, మీరు పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయినా. ఆ పేస్ట్ తీసుకొని మా అమ్మ ఎన్ని తీసుకున్నావా పీవీలు యాడ్ అయితే లేవని అంటే సరే తీసుకున్నా, మళ్ళీ లేవంట తర్వాత తీసుకుంటా అని చెప్పిన. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 days తర్వాత వచ్చి ఆయిల్ కొన్ని తీసుకొని మా అమ్మ వచ్చి ఇప్పించుకోయింది. తర్వాత వాడడం తర్వాత ఇంట్లో మంచిగా ఇంకా నాకు ఏంటంటే చపాతీ జొన్న రొట్టె తిన్నా కానీ పులిలాగా వస్తుంది. ఆ సమస్య అనేది ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే క్యూర్ అయిపోయింది. ఇక దాని తర్వాత కంటిన్యూషన్లో ఇవే ప్రోడక్ట్ వాడడం, తర్వాత జూమ్ కనెక్ట్ అవ్వడం, సిస్టమ్ కనెక్ట్ కావడం. కొత్తపేటలో మీటింగ్కు శాంతి మేడం ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ ఫోన్ చేసినప్పుడు కొత్తపేట మీటింగ్కి వెళ్ళి లాస్ట్ సీట్లో కూర్చొని ఒక సెల్ఫీ దిగి వాళ్ళ గ్రూప్ వేసి వెళ్ళొస్తుంటాను. అట్లాంటిది ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి అసలు నన్ను నేనే నమ్మాలంటే కొంచెం అది కరెక్ట్ అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ముందర కూర్చోవడం, స్టేజ్ ఎక్కి నేను మాట్లాడడం, అదొక ఒక డైరెక్టర్ అంటే గోల్డ్ డైరెక్టర్ పొజిషన్, సిల్వర్, బ్రాంజ్ ఈ ఇట్లా 1 by 1 ఎక్కుతూ స్టేజ్ మీద మాట్లాడడం అంటే చాలా అంటే మంచి పొజిషన్ మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం నమ్మి చేసుకోవాలి ఫస్ట్. మన ఇందులో కుట్రలు కుతంత్రాలు. ఇప్పుడు నేను పొలిటికల్గా తిరిగిన ఒక ఎమ్మెల్యే పక్కన ఫోటో దిగినా, ఎమ్మెల్యేతో మాట్లాడిన, ఒక కార్పొరేటర్తో మాట్లాడినా పక్క వాళ్ళకి ఇచ్చాం. తర్వాత దాంతోపాటు మనం తిరగాలంటే కొంత మెయింటెనెన్స్ చేయాలి. ఇవన్నీ ఇందులో ఏం లేవు. మనం సక్సెస్ చేయాలనుకుంటే అంత మంచి తప్పితే చెడు అనేది లేదు, ఈర్ష్య అనేది ఏది లేదు. మనం సక్సెస్ కావాలి, మన కింద సక్సెస్ చేస్తే మనం సక్సెస్ అవుతాము. నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో 30+ ఇన్కమ్ అనేది తీసుకున్నా. ఫర్ మంత్ అయితే నా కింద టర్నోవర్ని బట్టి ఇన్కమ్ అయితే వస్తుంది. ఈ మంత్ ఖచ్చితంగా 50 క్రాస్ అవుతుంది స్టార్ డైరెక్టర్ పొజిషన్లో. ఈ మంత్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా నిలబడాలి. ఏంటంటే నా కింద చేస్తలేరు, వాళ్ళు పోతున్నారు. నా కింద చాలామంది బ్రాంచ్ డైరెక్టర్లు వెళ్ళిపోయారు. అయినా కానీ నేను చెయ్యాలని